దయ్యం దయ్యం చూడండి ఎలా ఉందో. అయ్యో కమెంటరీ వద్దు, ఎంట్రీ అవ్వని. నువ్వెందుకు దయ్యంలా అరుస్తున్నావు? ఇలాంటి వాటికి భయపడను నేను. మేడం భయపడకండి మేడం, భయపడకండి. ఆత్మేమైంది? ఆ తర్వాత ఏమైంది? తర్వాత దయ్యం గుడ్ బై చెప్పింది. నేను కూడా బాయ్ అని చెప్పాను. ఏ తమాషాలు చేయకు. ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి నందిని? రిస్క్ తీసుకుంటేనే కదా మేడం మన ఛానల్ నంబర్ 1 పొజిషన్కి వచ్చేది. మన ఛానల్లో ఈ వారం ఈ ఎపిసోడ్ గనక టెలికాస్ట్ చేసావంటే మన టీఆర్పీ రాకెట్లా దూసుకుపోతుంది కదా. నో మేడం, ఫస్ట్ దీన్ని టెలికాస్ట్ చేయకూడదు. దీనికంటే ముందు ఈ ఊరి గురించి, ఈ ఇంటి గురించి, అసలు జనమంతా ఏమనుకుంటున్నారు అనే ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసి ఆ తర్వాత మనం దీన్ని టెలికాస్ట్ చేయాలి. యూర్ రైట్, చాలా కరెక్ట్ గా చెప్పావు. మేడం నేను ఇక్కడే ఓ 1 వీక్ రెస్ట్ తీసుకుని తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ మేడం. ఓకే, నీ ఇష్టం, గో హెడ్. కానీ ఈ ఇంట్లో వద్దు. ఈ ఊళ్ళోనే ఇంకెక్కడైనా అరేంజ్ చేస్తే బాగుంటుంది మేడం. రండి మేడం, పేషెంట్ని చూద్దరు కానీ. పేషెంటా? ఎవరు? ఇంకెవరు, రాఘవ. అది సరే నందిని, అయినా నువ్వు ఈ ఊళ్ళో ఉండి రెస్ట్ తీసుకోవడం ఏంటి? మీ ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏంటి నందిని అలా ఉన్నావు? అందుకే చెప్పేది, పగలు రాత్రి పని పని అంటే ఎలా చెప్పు? ఎంత డల్గా అయిపోయావో చూడు. అయ్యయ్యో, రాఘవేంటిలా అయిపోయాడు? కాళ్ళేంటి అలా పట్టుకున్నారేమైంది? కాళ్ళు వదిలితే బిల్డింగ్ దద్దరిల్లిపోయేలా అరుస్తున్నారు మేడం. అవునా? ఏది వదలండి చూద్దాం. ఎత్తండి ఎత్తండి, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి మేడం. ఇదెక్కడ గొడవ? నందిని, ఇప్పుడేం చేద్దాం అంటావు? రాఘవని క్యూర్ చేయడానికి నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది మేడం. నీ దగ్గరుందా? ఏంటది? నేనే మేడం. ఓ నేను మర్చిపోయాను. ఓకే ఓకే, నువ్వే మేనేజ్ చెయ్యి, ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. చూడండి, నేను ఓ మాట చెప్పాక అప్పుడు కాళ్ళు వదలండి. ఓకే మేడం, త్వరగా చెప్పండి. రాఘవ, ఐ లవ్ యూ. అయ్యో దేవుడా, ఈ విషయం ముందే తెలుసుంటే నేనే చెప్పేదాన్ని కదా మేడం. ఏం చెప్పేదాన్ని? ఐ లవ్ యూ అని మేడం. యూ గెట్ లాస్ట్. రాఘవ, ఐ లవ్ యూ. నందు, నందిని, నందు డార్లింగ్, ఎక్కడున్నావా? ఇది మాత్రం వినబడుతుంది నీకు. దీనికోసమే కదా నేను ఇంతగా సర్కస్ చేస్తోంది. నిన్న రాత్రి షూటింగ్ లో జరిగింది చూసి భయపడిపోయావు కదా. అయ్యో దేవుడా, ఆ బాక్సులోంచి దెయ్యం లేచి అటు ఇటు ఊగింది కదా, ఆ తర్వాత ఏమైంది? అది నేను చేసిన సెటప్ లో ఇడియట్. సెటప్? ఆ సెటప్ షూటింగ్ చూసి నువ్వు భయపడి కింద పడిపోయావు. నేను ఆ సెటప్ చూసి కాదు భయపడింది, నీ 2 కళ్ళలోంచి వచ్చిన వెలుగు చూసి, లవ్ వెలుగు చూసి, అది చూసి నేను ఫ్లాట్ అయ్యా. మరెందుకు ఏం జరిగిందన్నావు? కాదు, ఏమీ గుర్తులేదు అన్నానంతే. నాకు అదే కావాలి. నీకు అది కావాలి, నాకు నువ్వు కావాలి. లవ్లీ, నేను పడుకునుండగా ఇందాక చెప్పావు కదా స్వీట్ గా, ఇంకోసారి చెప్తావా ప్లీజ్? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మీటు 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 మీటు. లవ్ యూ. దయ్యం దయ్యం దయ్యం. దయ్యాలం కాదురా మేము. నేను చండి, నేను దుర్గని, చాముండి. సార్ వాళ్ళు మీకన్నా ముందే వచ్చేసారు. మిగిలిన వర్కర్స్ అందరూ రేపు వచ్చేస్తారు సార్. మాకు వర్కర్స్ ఎవరు అక్కర్లేదు. మా అమ్మగారు ఇంటి పని బాగా చూసుకుంటారు. ఆంటీ బాగా చేస్తారా మీరు? ఆంటీ అది కాదు మేడం, మీకు అన్ని సౌకర్యాలు కల్పించమని ఎండి గారు చెప్పారు. నీకు చెప్పేది అర్థం కాదా? మమ్మల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టకూడదు, అర్థమైందా? ఓకే మేడం, నేను ఇక బయలుదేరుతాను మేడం. అయ్యయ్యో, నా వంటలు ఈ ఊళ్ళో ఎంత ఫేమస్. అల్లుడు గారు, నేను మజ్జిగ ఎంత బాగా వండుతానో తెలుసా? మజ్జిగ నేను ఎంత బాగా వండుతానో తెలుసా? మజ్జిగ ఎవరు వండరు, తిరుగుతారా? దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది మీరు ఏ రేంజ్ లో చేస్తారా. రాఘవ, షీస్ మై మామ్. మేము ఆల్రెడీ మీట్ అయ్యాం, మజ్జిగలాగా మిక్స్ అయిపోయాం ఆల్రెడీ. ఈవిడ మమ్మీ పార్ట్ 2. మేమెప్పుడో ఫోన్ లో ఫ్రెండ్స్ అయిపోయావురా. నువ్వేంట్రా కొత్తగా ఇంట్రెస్ట్ చేస్తున్నావు? రే రాఘవ, నేను నీ కోసం ఏవేవో తీసుకొచ్చాను, రారా. లుక్మైసాన్, నీకు ఇష్టమని నిమ్మకాయల దండ తీసుకొచ్చాను. పాత చెప్పండి. వీళ్ళెవరికి నా వీక్నెస్ తెలియదే, అన్ని ఓపెన్ చేయాలని వచ్చావా? నిన్ను
ఏం తెలియదు నీకు తద్ది, తద్ది. నిన్ను పోరా పో. పోరా మమ్మీ, నందిని చూసావా? నువ్వు తను బ్రెడ్ జామ్లా కలుసుంటారు. మరి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతావేంట్రా? అల్లుడు గారు చెప్పండి. మీకు నందినిగా కావాల్సింది. అవునండి. అయ్యో, ఎక్కడుంది? మిమ్మల్ని వెతుక్కుంటూ గార్డెన్ వైపు వెళ్ళింది. ఊ. ఆ, శివ 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 ఒంటరిగా అక్కడేం చేస్తుంది? అసలు ఇది దయ్యాలు తిరిగే టైం. ప్రేమిస్తే దయ్యాలనైనా ఎదిరించాలి, తప్పదు. కమా మమ్మీ, ఏం నాన్న అలా దేవదాసులా పోసి పెట్టావు? నీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి, ఒకసారి రావే. రే పోరా, నాకు ఇక్కడ చాలా పనిది, పోరా. ఏంటి అసలు ఎక్కువ చేస్తున్నావు? అయ్యో, కూల్ డౌన్, పద, కూల్ పద, పద. డౌన్. రమ్మంటే ఏమైంది రావాలి. మై సన్? ఎందుకు అలా డల్గా ఉన్నావు? ఏమైందో చెప్పరా. అమ్మా, ఆ నందు నందు నన్ను చూసి నువ్వు శివలా ఉన్నావంటుందమ్మా. చిచి, తనకసలు బుద్ధే లేదురా. నిన్ను చూసి కృష్ణుళ్ళా ఉన్నావు అనాలి గాని అతనెవర్రా? శివుడు జడలు మారలా ఉంటాడు. అమ్మా, ఆ. నువ్వేమో లార్డ్ శివ గురించి చెప్తున్నావు, తను చెప్తుంది ఎవరో ఫ్రాడ్ శివ గురించి అమ్మా. ఓ. ఆ, ఇలా నన్ను పట్టుకొని నువ్వు శివలా ఉన్నావు, నీ దగ్గర శివ దగ్గర వచ్చే వాసన వస్తోంది అంటుందమ్మా. అంటే అర్థం ఏంటి? తను శివ అనేవాడిని లవ్ చేస్తుందనే కదా. నువ్వేమో కృష్ణ కృష్ణ అంటావు. ఏం అలా తెలియదు పాడు. మాట్లాడుకురా, అలా మాట్లాడుకు, నేను కనుక్కుంటానుగా. అమ్మా నందు, నందు తల్లి ఇలా రామా. నువ్వు వీణ్ణి శివ అని పిలిచావా? రాఘవకి శివ అని మరో పేరుందా? ఇంతలోనే ప్లేట్ మార్చేసావా? లేదు కదా. మరి నేనెందుకు అలా పిలుస్తానంటే? కరెక్ట్ అమ్మా, నువ్వు వెళ్ళమ్మా. పని చూసుకో. రాఘవ, నేను రీడింగ్ రూమ్ లో ఉంటాను. ఆంటీతో మాట్లాడాక అక్కడికి వచ్చి ఉంటానండి. అలాగే. ఇది డ్రామాలాడుతుందమ్మా. తను క్లియర్ గానే చెప్పి వెళ్ళిందిరా, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. అమ్మాయి లడ్డులో ఉందిరా. నీకో లుక్ ఇచ్చి లోపలికి రా అని పిలిచిందంటే ఏంటి అర్థం? ఏంటి అర్థం? తను నిన్ను రతి మన్మధుల్లా రొమాన్స్ చేసుకుందామని లోపలికి రమ్మందిరా. అందుకని నువ్వు నాగిరిలా డాన్స్ చేస్తున్నావా? అందుకనే నాన్న అంత తొందరగా పైకి వెళ్ళాడు. రేయ్, పోరా లోపలికి. అమ్మాయి పిలిచినా పోవేంట్రా? అమ్మా, అది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఓ, అమ్మో, లోపలికి. వెళ్తా, వెళ్తా, వెళ్తా. నందిని, నందిని, శివ 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 ఆ, శివ నంది. శివ 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 ఇక్కడే ఉందా? శివ శివ నాకే మైండ్ శివ దొబ్బింది. శివ నందిని, శివ శివ నందిని. శివ 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 ఏంటి స్టాచ్యూలా నిలబడి ఏదో ఏదో అనుకుంటుంది? ఏ నందిని, కల్పనని నందిని నందిని అంటే ఎలా పలుకుతుంది? మమ్మీ! మళ్ళీ ఏమైందిరా నీకు? అమ్మా, చెప్పరా. ఇంతకు ముందు నా పేరు మార్చి శివ అని పిలిచిందా? ఇప్పుడు తన పేరే మార్చి "ఆయ్, కల్పనని ఎందుకు నందిని అంటున్నావని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోందమ్మా. అయ్యో రాఘవా, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామని వచ్చాను రా. నన్ను టార్చర్ పెట్టకో. టార్చర్ నేను పెట్టడం లేదమ్మా, తనే నన్ను పెడుతోందమ్మా. ఓ పని చెయ్యి, నువ్వు నాతో రా, దాక్కుని విను, తను ఏమంటుందో నీకు అర్థమవుతుంది. రా. సరే పద. నువ్వు ఇక్కడే ఉండు. చూడు చూడు ఏం మాట్లాడుతుందో నువ్వు చూడు. రాఘవ, ఎంతసేపు నీకోసం వెయిట్ చేయాలి చెప్పు? ఏయ్, ఇప్పుడేగా కల్పనని నందిని నందిని అంటావేంట్రా? బుద్ధుందా లేదా అని యాక్టు అని ఉమ్మేవుగా. నేనెందుకు అలా మాట్లాడతాను? నీకేమైనా లూజా? అయ్యో నువ్వు కదమ్మా రే. ఆబా! నువ్వే కంగారు పడకమ్మా, వీడికి నిజంగానే లూజు. నేను లూజా? లేకపోతే ఏంట్రా, ఆ పిల్లని చూడరా ఎంత ముద్దుగా మాట్లాడుతోందో. తను ముద్దుగా మాట్లాడుతోందు. దూ, దూ, దూ. ఏమైందిరా నీకు? వెనక ఇంకో నందినుందమ్మా. అవునరా, నిజంగా నీ వెనక నందినియే ఉంది. అయ్యో, నీ వెనక కూడా నందినుందమ్మా. రే, నీకు నిజంగానే పిచ్చి పట్టిందిరా. నీకు ముందుకి వెనక్కి తేడా కూడా తెలియడం లేదు. నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. డాక్టరా? ఏమైందిరా, ఏదో దయ్యం వచ్చి మీద పడ్డట్టు అలా అరుస్తున్నావు. అమ్మా, నీకు కూడా అన్ని కనిపిస్తున్నాయి, ఎందుకు ఇలా మాట మారుస్తావు? ముందు నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళ? పద. నా కళ్ళకి ఏమైందని? తను నా కంటికి దయ్యంలా కనపడుతుంది. ఏంటిది? ఏమన్నా మ్యాజిక్? చాలా బాగుంటాయట. ఏంటి అర్థం కావట్లేదు. అయ్యో అల్లుడు గారు, ఆకులు తినేస్తున్నారేంటి? మై సన్, నీకు నచ్చిన వంటలన్నీ చేశాను, వెళ్ళి భోంచేసేయ్.
మేమిద్దరం అలా మార్కెట్కి వెళ్ళి కూరలు అదే, అదే, అదే. ఏంటి నందు, ఏంటి అదలా నవ్వుతున్నావేంటి? అయ్యిందా కల్పన అంతా అయ్యిందా ఇక్కడ ఎవరి పని కాలేదు. మా అమ్మ మీ అమ్మ మార్కెట్కి వెళ్ళారు అంతే. ఏంటి బాగా మాట్లాడుతున్నావు? సిగరెట్ కూడా తాగుతున్నావు. ఇదంతా తమాషానే కదా. నేను సిగరెట్ తాగలేదు. మరెవరమ్మా ఇంతవరకు సిగరెట్ తాగింది? శివ శివ నా శివ తాగాడు. ఇలా తాగాడు నా శివ. నువ్వు చూడ్డానికి నా శివలాగే ఉన్నావే. శివ 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 ఎవరే ఆ శివ? నువ్వు నా కల్పననే కొడతావా? శివ చాలా చెడ్డ శివ. ఏయ్! ఎవడే ఆ శిఖా శివ? వాడు మంచోడో చెడ్డోడో నన్నెందుకు కొడుతున్నావు? ఎవడే ఆ శివ? ఇంతకే కల్పన వరే. ఆడదానివి నీకే అంతుంటే నేను మగాన్ని నాకెంతుండాలి? అందుకే ఏ సేల్కి పడితే ఆ సేల్కి వెళ్ళకూడదు. మేనేజ్ చేయాలి. లోపల ఇంతవరకు జరిగిన విషయం వీళ్ళకి చెప్పకూడదు. ఏరా సుపుత్రా, భోంచేసావా? బాగా తిన్నాను. ఏమైందిరా ఆముదం తాగినట్టు మొహం అలా పెట్టావు? చెప్తే ఆరుస్తారా తీరుస్తారా? అమ్మా ఏంట్రా అమ్మా చెప్పరా. అది